మోడీజీ నాయకత్వం మోడీ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం అందరికీ నమస్తే అండి. ముఖ్యంగా ఈ యొక్క మీడియా సమావేశానికి ముఖ్య కారణం ఏదైతే 2-3 రోజుల క్రితం రాజీపేట మత్స్యకారుల యొక్క ప్రెస్ మీట్ చూశాను, ఆ వీడియోలు చూశాను. నేను దాని గురించి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కనుక దాని మీద జనసేన పార్టీ తీసుకున్న స్టాండ్ గురించి తెలియపరచడం కోసం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సమావేశానికి మరి ఇందులో పాల్గొనడానికి విచ్చేసిన మా 4 మండలాల జనసేన నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా స్వాగతం తెలియజేస్తూ, మరి విచ్చేసిన మీడియా సోదరులకి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాజీపేట హెట్రో కంపెనీ యాజమాన్యం ఏదైతే పైప్ లైన్లు ఉన్నాయో, ఏదైతే వ్యర్థ జలాల గురించి గత 700 రోజులు పైబడి ఈ యొక్క శాంతియుత ధర్నా చేసినప్పుడు ఆది నుంచి మొదటి నుంచి ఎండింగ్ వరకు కూడా జనసేన పార్టీ వాళ్ళకి మద్దతుగా నిలబడింది. జనసేన పార్టీ ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదని చెప్పి గర్వంగా చెప్తున్నాము. ఈ సమస్య ఖచ్చితంగా వాళ్ళు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత హెట్రో కంపెనీ యాజమాన్యం ప్రభుత్వ శాఖలు అన్నిటితో కూడా మాట్లాడుకుని వాళ్ళు పర్మిషన్లు తెచ్చుకొని పైప్ లైన్ వెయ్యాలని అనుకున్నప్పుడు పోలీస్ శాఖని పూర్తిగా 600 మంది బృందాలను దించి ఆ పైప్ లైన్ అడ్డు రాకుండా వాళ్ళు పైప్ లైన్ వేసుకోవాలని అనుకొని ఈ యొక్క ధర్నా ఏదైతే ఉందో శాంతియుత ధర్నాని మరి దాన్ని నిర్వీర్యం చేయాలని ఒక డిసిషన్కి వచ్చినప్పుడు మేము అడ్డుగా నిలబడి కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి ఏదైతే వేటగాళ్ళు ఇన్ని రోజుల నుంచి 500 రూపాయలు రేషన్ కార్డుకి వసూలు చేసుకొని మరి ధర్నా చేస్తున్నారో వాళ్ళ ధర్నాకి గుర్తింపు ఉండాలి, వాళ్ళ యొక్క పోరాటానికి విలువ ఉండాలని చెప్పి యాజమాన్యాన్ని టెంట్ వద్దకు పిలిపించి యాజమాన్యంతో మాట్లాడించి యాజమాన్యాన్ని కూర్చోబెట్టి వీరి యొక్క సమస్యలు క్లియర్గా తెలియపరిచి ఏదైతే 700 రోజుల నుంచి జరగలేని ప్రక్రియని జనసేన పార్టీ చేసిందని చెప్పి గర్వంగా చెప్తున్నాం. ఆ రోజు కూర్చోబెట్టి మాట్లాడించిన తర్వాత మరి గ్రామస్తుల్లో మరి జడ్పీటీసీ కానీ లేకపోతే ఎంపీటీసీలు కానీ సర్పంచ్ కానీ వీళ్ళందరూ వార్డు మెంబర్లు వీళ్ళందరూ కూడా ఓ ప్రతిపాదన చేసి గ్రామ పెద్దలందరూ కూడా కంపెనీకి ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే వేటగాళ్ళు ధర్నా చేశారో వాళ్ళు కూడా కొన్ని ప్రతిపాదనలు చేసి ఇచ్చినప్పుడు అవి ఇవి కలిపి మొత్తం 15 ప్రతిపాదనలతో రాజీపేట పంచాయతీకి న్యాయం చేయాలని చెప్పి కంపెనీ తరఫున అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కంపెనీ మాట ఇచ్చిన తర్వాత ఆ ధర్నాన్ని ముగించడం జరిగింది. దానికి లిఖితపూర్వకంగా లెటర్ మీద ఆ ప్రతిపాదనలన్నీ కూడా పొందుపరిచి సంతకం పెట్టి పోలీస్ శాఖ వారిని మధ్యలో పెట్టి కంపెనీ యాజమాన్యం, పోలీస్ శాఖ, గ్రామస్తులు అంటే వేటగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి గ్రామస్తులు వాళ్ళు వేరేగా మాట్లాడారు కంపెనీతో. అలాగే ఈ వేటగాళ్ళందరితో కంపెనీ ఆ టెంట్ దగ్గర మాట్లాడింది. సో వాళ్ళకి వీళ్ళకి మధ్యలో కూడా నేను నిలబడి ఆ లెటరు పోలీస్ శాఖ దగ్గర పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే వాళ్ళు కొంతమంది నాయకులు స్వలాభాల కోసం వారి యొక్క అత్యుత్సాహం ప్రదర్శించి ఈరోజు జనసేన పార్టీ అశేష ప్రజాదరణ మత్స్యకారులలో పొందింది. టీడీపీ, జనసేన, బీజేపీ కలయికలో విజయం సాధించబోతున్నాం కనుక ఏ విధంగా బురద జల్లాలనే ఆలోచనతో ఈ యొక్క దుష్ట ఆలోచనతో కొంతమంది సొంత పార్టీలో ఉన్న నేతలు కూడా వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ ఇటువంటి చర్యలు చేయించడం చాలా బాధాకరం. ఖచ్చితంగా మత్స్యకారుల అమాయకులు, వాళ్ళకేమీ తెలియదు. వాస్తవంగా కంపెనీ నుంచి వచ్చే ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో వాటిని పూర్తిగా నాశనం చేసే దిశగా వాళ్ళని తప్పుదో పట్టిస్తున్నారు. ఇది తప్పు. కంపెనీ యాజమాన్యం ఇచ్చిన మాట ప్రకారంగా మొన్న శివరాత్రికి 10 లక్షల రూపాయలు నగదు ఇవ్వడం జరిగింది. రేపు రాబోయే మరి వేట నిషేధిత సమయంలో రేపు మే నెలలో ఖచ్చితంగా మత్స్యకారులకి అన్ని విధాల సౌకర్యాలు కూడా కల్పిస్తామని మాట ఇచ్చారు. అలా చాలా ఉన్నాయి. ఆ లిస్ట్ నా దగ్గర ఉన్నది. నేను ఆ రోజు సెల్లో కూడా తీసుకున్నాను, ఎందుకన్నా మంచిదని. ఆ లిస్ట్ కూడా ఉంది. వాళ్ళ అవసరమైతే కంపెనీ యాజమాన్యం, గ్రామ పెద్దలు, ఈ వేటగాళ్ళు అందరూ కూడా వచ్చి కలిసి
సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది కస్టమర్లు వస్తున్నాడు రేడు కలిపి గురి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.